సహస్ర హత్య కేసులో కుకట్పల్లిలో 300 మందిని విచారించిన సైతం ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నిత్యం తన ముందు కదులుతూ తిరుగుతూ ఉండే ఒక బాలుడు విచిత్రంగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఇచ్చిన ఒక చిన్న సమాచారంతో తీగలాగితే డొంక బయటకు వచ్చినట్టు హత్య ఎవరు చేసినరో తెలిసింది. ఆ బాలుడు చదివేది కేవలం 10వ తరగతి మాత్రమే. కానీ అతని ఆలోచనలు ఇంటర్, డిగ్రీ, పీజీ, అంతెందుకు ఒక పెద్ద నేరస్తుడు, 100 హత్యలు చేసిన నేరస్తుడు ఎంత ఆలోచిస్తాడో అంతకన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడు తప్ప తక్కువ కాదు. అసలు ఆ రోజు హత్య ఎలా జరిగిందో, ఎలా చేసుంటాడో ఒక ఫుల్ వీడియోలో మనం తెలుసుకుందాం.